నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు మరో కథనంతో మీ ముందుకు వచ్చామండి. ఇక్కడ చూద్దాం. ఈరోజు వచ్చినటువంటి ప్రజా ప్రశ్నలో ఒక సంచలనమైన కథనం వచ్చిందండి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే ఒక్కోసారి భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే. ఏం జరుగుతున్నది, దేశంలో ఏం జరుగుతున్నది, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ప్రజలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఈ కథనం, ప్రజా ప్రశ్నలో వచ్చిన కథనం చూద్దామండి. హత్యలు ఆత్మహత్యలు తగ్గేనా, దేశ చట్ట సవరణ జరిగేనా? అంటే దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో రోజు రోజుకి మానసిక ఒత్తిడికి లోనయ్యి వివిధ రకాల వ్యవహారాలకు పాల్పడుతూ హత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే మొన్ననే చూసినాం, ఒక వ్యక్తి పోక్సో కేసు కింద జైలుకు వెళ్తే మరలా తిరిగి బెయిల్పై వచ్చి కుటుంబ సభ్యులను ఎవరైతే కేసు పెట్టిరో వాళ్ళని కూడా చంపేసిన పరిస్థితి చూసినాం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో మొన్నటికి మొన్న చూసిన చిన్నారిని 30 మంది అత్యాచారం చేస్తున్నారు. అంటే ఏ విధంగా మరి గోచరిస్తుందో, దేశంలో ఏం జరుగుతున్నది, శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయా, నాయకులు ఏం చేస్తున్నారు, మరి ప్రజలు గమనించాలి. పోలీస్ శాఖ ఉన్నది, హోమ్ మినిస్టర్ ఉన్నారు, కేంద్ర హోమ్ మినిస్టర్ ఉన్నారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్, ఇంత వ్యవస్థలు ఉన్నా కానీ వ్యవస్థలు పనిచేయడం లేదా, నిద్రమత్తులో ఉంటున్నాయా? మరి ఎందుకు పర్యవేక్షణ లోనవుతుంది? పర్యవేక్షణ ఎక్కడ లోపిస్తున్నది? ఎందుకంటే ప్రజలకు రక్షణ ఎడ కల్పిస్తున్నారు? ఈ రక్షణ చట్టాలు ఏం చేస్తున్నాయి? ఈ యొక్క మన యొక్క ఏం చెప్తుంది, న్యాయ వ్యవస్థ ఏం చెప్తున్నది? మరి ఇది సుప్రీంకోర్టు, మరి హైకోర్టు, మరి ఈ విధంగా మరి ప్రజలు వ్యవహరిస్తుంటే, మరి రాష్ట్ర నాయకులు ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటే మరి వీళ్ళు మరి న్యాయ వ్యవస్థ ఉన్నదా లేదా అన్న ప్రశ్నకు ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే దేశంలో ఎక్కడ చూసినా హత్యలు ఆత్మహత్యలే. భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం, ఈ విధంగా విచక్షణ రహితంగా మరి దేశంలో జరుగుతుంటే, రాష్ట్రంలో జరుగుతుంటే మరి ఏం చేస్తున్నారు, మరి పాలకులు ఏం చేస్తున్నారు? మరి అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి వెంపడే పడుతుర్రా? మరి ఈ యొక్క ప్రజల భద్రత మరి గాలికి వదిలేసిరా? మరి ఆ కోణంలో చూసినట్టయితే మరి ప్రధానమంత్రి గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేంద్ర మంత్రులు ఉంటారు, రాష్ట్ర మంత్రులు ఉంటారు, వీళ్ళందరూ మరి ప్రజలకు ఇచ్చే రక్షణ ఇదేనా? నేటి బాలలే రేపటి పౌరులు అనేసి అన్న ఒక నినాదంలో మనం ఉన్నాము. మరి ఆ విధంగా ఉన్నటువంటి కోణంలో మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటో ఈ యొక్క కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా హత్యలు ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వాస్తవం అండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు లేకపోవడంతో చట్ట సవరణ తప్పనిసరి చట్ట సవరణ చేయాలి. ఎందుకంటే వివిధ దేశాలలో చూసినట్టయితే మన చట్టాలు కఠినంగా ఉండడంతో అక్కడ ఏమైనా చెయ్యాలంటే భయం పడతారు. అందుకే అలాంటి చట్టాలు మనం కూడా ఏర్పాటు చేసుకోవాలి. చట్ట సవరణ తప్పనిసరి. ఎందుకంటే చట్టాలు కఠినంగా ఉంటే ఎవరైతే వ్యక్తులు చేయాలనుకుంటే చేయలేకపోతారు, భయానికి గురవుతారు. అంటే ఇలాంటి చట్టాలు ఉన్నాయి మనకు, విన్నావా? అలాంటి చట్టాలు మనం కూడా రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మరి ఆ విధంగా మరి దేశ ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దాంట్లో చూద్దాం. మహిళలు, చిన్నారులపైనే నేరాల విషయంలో వేగవంతమైన దర్యాప్తు అవసరమని డిమాండ్. అవును, అంటే న్యాయ వ్యవస్థలో మరి కొన్ని మార్పులు తీసుకొచ్చి ఈ యొక్క త్వరితగతిన, అంటే తొందరగా పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నట్టయితే కొంతవరకు మన యొక్క క్రైమ్ రేటు ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క హత్యలు ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుందనేసి నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ వివాదాలు తీవ్రమై హింసకు దారితీస్తున్నాయని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవునండి, ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న ఏవైతే ఆ మనస్పర్ధాలు ఉన్నాయో అవి హత్యలకు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. మరి ఆ విధంగా మరి ప్రజలకు కొంత ప్రభుత్వాలు కూడా కొంత అవగాహన కల్పించి, పోలీస్ శాఖ మరి యొక్క ఏదైతే సోషల్ వర్కర్స్ ఉంటారో వీళ్ళ వలన కొంత అవగాహన కల్పించి వాళ్ళకు ఆ కుటుంబాలు సజావుగా సాగేలా చూడాలని చెప్పేసి నిపుణులు కూడా కోరుతున్నారు. కఠిన చట్టాలతో పాటు వేగవంతమైన న్యాయ ప్రక్రియ కూడా అవసరమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. కఠిన చట్టాలు తీసుకురావాలండి. దేశంలో, రాష్ట్రంలో
చట్ట సవరణ చేసి కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లయితే ఈ యొక్క హత్యలు ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది, క్రైమ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా మరి పోలీస్ శాఖ, హోంశాఖ ఎందుకు ఆలోచన చేయట్లేదో మరి ఒకసారి గమనించాలి. మరి ఏవైతే నక్సలైట్లు మరి అందరిని చంపుతున్నారు, మినిస్టర్లను చంపుతున్నారు, ఎమ్మెల్యేలు చంపుతున్నారు, సంపాదించిన వాళ్ళని చంపుతున్నారు అని చెప్పేసి ఏరివేత విషయంలో మరి ఏరేయడం జరిగింది. నక్సలిజం అనేది రూపుమాపడం కూడా జరిగింది. అందరూ లొంగిపోయినారు, మొత్తానికి మొత్తం లొంగిపోయినని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా నక్సలిజం అనేది లేదు. మరి ఈ విధంగా చర్యలు తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విషయంపై, చట్టాలపై ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు జరుగుతుంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మరి కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ, మరి పోలీస్ శాఖలు ఎవరైతే ఉన్నారో ఈ హోమ్ డిపార్ట్మెంటు దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈయన చూద్దామని ఈ యొక్క ఆర్టికల్ రాసింది ఎవరు? గంగకృష్ణ, ఒక జర్నలిస్టు రాసినటువంటి, అంటే ఎంత ఆవేదనకు లోనైండో, ఏ విధంగా లోనైండో ఆయన ఆలోచనలో చూడమండి. దేశవ్యాప్తంగా రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న హత్యలు, కుటుంబ కలహాలతో జరిగే దారుణాలు, మహిళలు, చిన్నారులపై దాడులు, అలాగే పెరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాస్తవాన్ని అండి, కుటుంబ చిన్న చిన్న మనస్పర్ధాలతోటి కలహాలకు పోయేసి, కోపాలకు పోయేసి హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పొచ్చు. మరి క్షణికావేశము ఆ విధంగా మరి చూపుతున్నది, ఆ విధంగా ప్రభావం చూపుతున్నది. మరి ఆ దిశగా మరి ప్రభుత్వాలు ఉన్నది ఏంది? ప్రజల కోసమే కదా, పాలించడం కోసమే. మరి ఎందుకు పాలించలేకపోతారు? వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు తప్ప ప్రజల గురించి మరి ఇలా జరుగుతున్నది ఏంది? రాష్ట్రంలో, దేశంలో ఇలా జరుగుతున్నది. కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మరి ఆలోచన ఎందుకు చేయట్లేదో మరి పోలీస్ శాఖ, హోంశాఖ మరి దీనిపై దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మన యొక్క క్షణికావేశము ఎంతవరకు దారితీస్తుంది? ఒక కుటుంబం పైన ఒక కుటుంబ పెద్ద పోతే ఏ విధమైన ప్రభావం ఉంటుందో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు అయినా కానీ, తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు ఏ విధంగా కష్టపడుతున్నారో మరి మరి వాళ్ళను పెంపకం కూడా మన దగ్గర సరైన వ్యవస్థ కూడా లేదు. మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏదైతే మరి పిల్లలను మరి చేసే ఇతర దేశాలలో, మరి అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నటువంటి ఏదైతే అనుకూలత మనకు లేదు. మరి ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మరి ఆ విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మరి పాలకులు ఆలోచన చేయాలి. న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరమా? వాస్తవమే, న్యాయ వ్యవస్థలో మార్పులు అవసరమే. ఎందుకంటే కఠిన చట్టాలు తీసుకొస్తే మన క్రైమ్ రేటు, ఈ హత్యలు ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ప్రతిపక్షాలు, మేధావులు అభిప్రాయాలు. అంటే ప్రతిపక్షాలు, మేధావులు కూడా చెప్తున్నారు ఇలాంటి ఆందోళన మంచిది కాదు, మరి హత్యలు ఆత్మహత్యలు కరెక్ట్ కాదు, సమాజం ఎటుపోతున్నది, మరి ఏ విధంగా మరి ముందుకు సాగుతుందో మరి రాబో రోజుల్లో మరి బ్రహ్మం గారు చెప్పింది నిజమే అవుతుందా? ఎందుకంటే ఆర్థిక మోసాలు, హత్యలు ఆత్మహత్యలు కలియుగంలో బాగా పెరుగుతాయని చెప్పేసి గతంలో చెప్పినారు. బ్రహ్మం గారు చెప్పిన వాస్తవాలన్నీ రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి, ఇలా చూస్తూనే ఉన్నాము. వింతలు విశేషాలు అన్నీ చూస్తూనే ఉన్నాము. కుటుంబ వ్యవస్థపై ఆందోళన. కుటుంబ వ్యవస్థ కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే లివింగ్ రిలేషన్ అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా సహజీవనం సాగిస్తున్నారు. అలాంటి వ్యవస్థ. మరి ఇంకోటి, భార్యలు భర్తలు వీళ్ళు వివిధ రకాల వ్యవహారాలతోటి ఈ కుటుంబ వ్యవస్థ కూలిపోతే పిల్లల పరిస్థితి ఏంది అనేది మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పోలీసు వ్యవస్థ బలోపేతం చేసి మరి ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ మరి పటిష్టంగా ఉంటే మరి హత్యలు ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి మరి నిపుణులు కోరుతున్నారు. ఆత్మహత్యల నివారణపై దృష్టి. ఆత్మహత్యలు క్రైమ్ రేట్ ఏదైతే ఉందో ఆత్మహత్యలు ఇలాంటి వ్యవహారం పైన మరి పోలీస్ శాఖ దృష్టి పెట్టి మరి ఈ యొక్క హత్యలు ఆత్మహత్యలు తగ్గినట్లయితే మరి యొక్క క్రైమ్ రేట్ తగ్గుతుంది. మరి రోజు రోజుకి ఆర్థిక మోసాలు, ఈ యొక్క హత్యలు ఆత్మహత్యలు పెరుగుతుంటే ప్రభుత్వాలు పాలకులు ఏం చేస్తున్నారు? మరి ప్రజల కోసం పనిచేస్తురా లేకుండా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికి పనిచేస్తురా? మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులు పాలకులు కలిస్తేనే ప్రజలకు సక్రమైన పాలన ఇవ్వగలుగుతారు, సేవ చేయగలుగుతారు. కాబట్టి మరి ఆ విధంగా చేస్తారనేసి ఆశిద్దాం. నమస్తే.